నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నెట్టిట కూడా వైరల్గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే కనుక పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. మరి అంతగా ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలు ఏమిటి, అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పైన ఏపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్లే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీతను నేను అని చెప్పి ఆయన చెప్పడం కావచ్చు, రైతులు సంయమనం పాటించారు అనాల్సిన చోట సంయమనం పాటించారు అని చెప్పి, ఇదే వ్యక్తి ఒక 2 ప్రెస్ మీట్లకు ముందర చంద్రబాబు నాయుడు గారి తెలుగుని గురించి మాట్లాడి ఆయన సంక్షేమం అంటారు, అసలు సంక్షేమం అనడానికి రాదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆయన తెలుగు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ గారి సినిమాలు, ఆ సినిమాల్లో కూడా బూతులు లేదంటే కనుక అసలు మాట్లాడలేని భాషలో ఉన్నటువంటి డైలాగులు ఉంటాయి. ఈ రప్ప అంటూ ఫ్లెక్సీలు పెడితే తప్పే ఉంది ఆయన మాట్లాడడం, దాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు. అసలు ఏం చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టావు, ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? పద్మనాభ సింహ, కిల్ బిల్ పాండేనా, ఎవరు బ్రహ్మానందమా, కొన్ని క్యారెక్టర్లు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే కామెడీ అయిపోయిందా అంటే అతను ఒక జోకర్గా మారాడా? ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, Z+ సెక్యూరిటీ గ్రహీత అంటే ఒలింపిక్ స్వర్ణ పతక గ్రహీత, లేకపోతే నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఏమనుకుంటున్నాడు దాన్ని? అదేమన్నా అవార్డు అనుకుంటున్నాడా లేకపోతే మెడల్ అనుకుంటున్నాడా? నాకైతే అర్థం కావట్లా. గ్రహీత ఏంటి, Z+ సెక్యూరిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఈరోజు ఆ మిథున్ రెడ్డి పైన వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ అది కనపడతారు ఆయన మాటల్లో, ఆయన హావభావాల్లో ఇరిటేషన్ కనపడతారు. మిథున్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయమని హైకోర్టు ఆదేశించింది. మిథున్ రెడ్డి ఇందులో మాస్టర్ మైండ్, అవినీతికి పాల్పడ్డాడు, మనీ ట్రయల్ దొరికింది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇప్పుడు మేము దర్యాప్తు అధికారి స్వేచ్ఛని అడ్డుకోలేము అన్న హైకోర్టు మాటలు ఆయనకి ఇవాళ మింగుడు పట్టలేదా? అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు, ఇక తన అరెస్ట్ కూడా నెక్స్ట్ అనే భయం కనపడుతుంది. ఈ మాటలు ఏంటి? అసలు ఒక మాటకి పొంతనుందా? దేనికోసం ప్రెస్ మీట్ పెట్టాడు, ఏం మాట్లాడాడు, ఏం ముగించాడు ఉందా? అసలు సీక్వెన్స్ నీకు ఏమైనా కుదురుతుందా? తను ఇప్పుడు ఏంటంటే మనం అదే అంటోంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో నేనేమనుకున్నానంటే మిథున్ రెడ్డిని కూర్చోబెడతాడేమో అనుకున్నాను. ప్రెస్ మీట్ అయిపోగానే మిథున్ రెడ్డిని తీసుకుని సిటీ దగ్గరికి వెళ్తాడేమో అనుకున్నాం. కమాన్, ఏం అడుగుతారు అడగండి, మా వాడే తప్పు చేయలేదు, మిథున్ రెడ్డి చేసిన నేరం ఏంటి? అదే గతంలో అనేవాడు కదా, లోక్సభ సభ్యుడికి మరి లిక్కర్ పాలసీతో సంబంధం ఏంటి, ఆ క్యాసెటే వేస్తాడు అనుకుంటే లేడా మిథున్ రెడ్డి? ఎగిరిపోయాడా? అది కూడా ఏదో ఎగిరిపోయాడని మాట్లాడతాడు ఇతను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా మాట్లాడాడు. ఏంటి, ఆయన నోటి వెంట ప్రజాస్వామ్యం, ఆయన noti వెంట రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రశ్నించే హక్కు అంటున్నాడు. ఏం గుర్తొస్తుంది? తను మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్యం అతను 5 ఏళ్ల పరిపాలన గుర్తు చేస్తోంది జనానికి. ప్రశ్నించే హక్కు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు ఎంతమంది టీచర్లని స్టేషన్లో నిర్బంధించారు, ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టావే, ఎంతమంది జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు పెట్టారు, చంపేశారు జర్నలిస్టుల్ని, ప్రజా సంఘాలపై అణచివేత, అమరావతి రైతులు మహిళలు ఏం తప్పు చేశారు? వాళ్ళ యొక్క డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు, దీక్ష టెంట్లు వేసుకున్నారు, దీక్షలో కూర్చున్నారు, నువ్వేం చేశా? అరే ఉక్కుపాదం మోపావు కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపైన అదే, అమరావతి మహిళలపైన అదే, వాళ్ళేదో న్యాయస్థానం నుంచి దేవస్థానం మొక్కులకి వెళ్తే నువ్వేం చేసావు ఆ రోజు? ఇవన్నీ గుర్తొస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉంటే ఏం గుర్తురాదు.
కొంచెం మర్చిపోతారు. నువ్వు పెట్టిన నరకం, నీ దమనకాండ, నీ రాక్షస కృత్యాలు మర్చిపోవాలంటే కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండ కనపడకూడదు. స్క్రీన్ మీద కనపడకుండా ఉంటే మర్చిపోతారు. అబ్బే అట్ట ఎందుకుంటాడు అంటే ఇతనేంటి, తను కనపడాలి, తను మాట్లాడాలి, జనాన్ని భయపెట్టాలి. జగన్ అంటే ఒక భయం. ఇవాళ జనంలో, పారిశ్రామికవేత్తల్లో అసలు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అందరిలో ఎందుకు ఇంత భయం? టెర్రరైజ్ చేశావు. పాలకుడు అంటే ఒక టెర్రరిస్ట్ అన్న ఫీలింగ్ నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఇంకో ఇప్పుడు ఏదో అంటాడు రకరకాలుగా, ఏమని, చంద్రబాబు ఒక దుష్ట సాంప్రదాయం తెస్తున్నావు, ఇప్పుడు నువ్వు నాటిన విత్తనాలు రేపు మహావృక్షం అవుతాయి. ఇప్పుడు ఈ మహావృక్షాలు నువ్వు నాటిన విత్తనాలేరా మగడ. అది నువ్వు తెలుసుకోకపోతే అట్ట. నువ్వు నాటిన విత్తనాలు ఇప్పుడు మహావృక్షాలు అయ్యాయి. సినిమా చూపిస్తా అంటాడు. వాళ్ళు చూపించే సినిమా చూడు ముందు. ఇప్పుడు ఎంత అయింది సినిమా వాళ్ళు చూపించేది? ఒక 4-5 రీళ్ళు కూడా కాలేదు కదా. ఇంకా ఎంత ఉంది? ఇంకా 15 రీళ్ళు ఉంది. ఇప్పుడు అయింది సంవత్సరమే, ఇంకా 4 ఏళ్ళు నడవాలి. 4 ఏళ్ళు చంద్రబాబు సినిమా నువ్వు చూడాలి, తట్టుకోవాలి, నిలబడాలి. ఉందా ఆ ధైర్యం నీకు? అది కనపడతల్లా. ధైర్యం విలోలంబయ్యే. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకి ఇక జుట్టు బీక్కోవటం ఒకటే తేడా అనమాట. అది కనపడలా. ఇక భవిష్యత్తులో అది కూడా చూస్తావేమో నువ్వు. రకరకాల విన్యాసాలు, రకరకాల హావభావాలు. రైతుల గురించి మాట్లాడతాడు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు నీకుందా? లేకపోతే హామీల గురించి మాట్లాడతాడు. నువ్వు చేసిన హామీలు నువ్వెప్పుడు నెరవేర్చావు, వాళ్ళు ఎప్పుడు నెరవేరుస్తున్నారు? వాళ్ళు ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. నీ డ్యామేజ్ని వాళ్ళు ఇవాళ సరిదిద్దుతున్నారు. అది వదిలేసి ఇంకా డ్యామేజ్ చేయడమా? అంటే నీకు అసలు ఈ రాష్ట్రం అధోగతి పాలవ్వాలి, అభివృద్ధి జరగకూడదు, సంక్షేమం చెయ్యకూడదు, కేంద్రం నుంచి నిధులు రాకూడదు. రగిలిపోతున్నాడు అనమాట. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నాడు అంటే ఇక అది ఆ ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ ఆయన వస్తూ ఏం మంచి కబురు తెస్తాడో, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడో. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో వస్తోంది, కడుపుబ్బరం. ఏఐ యూనివర్సిటీలు పెడుతున్నారు, మైక్రోసాఫ్ట్ వస్తోంది. అబ్బో అసలు గిలగిలగిల కొట్టుకోవటం. విశాఖపట్నం టీసీఎస్ వచ్చింది, లేకపోతే కాగ్నిజెంట్ వచ్చింది, రకరకాల కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. 9,000 కోట్ల పెట్టుబడులతో అక్కడ ఇప్పటికి వచ్చిన కంపెనీలు చూసి ఇతను తట్టుకోలేకపోవటమా? నీ హయాంలో నువ్వేం చేశావు? ఇప్పుడు ఒక లిస్టు చదివాడు, అందులో ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, ఆయన మీద తప్పుడు కేసు పెట్టారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటాడు, అది తప్పుడు కేసా? ఈవీఎం నేల కేసు కొట్టినాడిని జైలుకు పంపింది ఈసీ. వల్లభనేని వంశీ అంటాడు, లేకపోతే నందిగం సురేష్ అంటాడు. అసలు మొత్తం ఆ లిస్టులో ఎవడన్నా ఒకడు అమాయకుడు ఉన్నాడా? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అసలు మచ్చలేని ఆఫీసర్లు వాళ్ళ కెరియర్లో అని చెప్పి కూడా చెప్పేది. కృష్ణమోహన్ రెడ్డి కొడుకు 4 ఇన్ఫ్రా కంపెనీలు పెట్టాడంట. ఎంత ఆయన జీతం? ఏంటి ఆయన పోస్టు? ఎక్కడి నుంచి వచ్చాయి 4 ఇన్ఫ్రా కంపెనీలు పెట్టే డబ్బు? ఇక ధనంజయ రెడ్డి గారి గురించి అసలు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏది ఆయన అసలు ఐఏఎస్ ఎలా అయ్యాడు, ఆయన అసలు ఎదుగుదల ఏంటి, ఆయన యొక్క ప్రారంభ జీవితం ఏంటి, ఇప్పుడు ప్రస్థానం ఎక్కడికి, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు వరుస పెట్టి నీ వల్ల ఇంతమంది జైళ్ళకి వెళితే కనీసం నీలో పశ్చాత్తాపం, పరివర్తన లేకపోగా ఇంకా రెచ్చగొట్టడం ఏంటి? ఇక రేపొద్దున నేను అధికారంలోకి వస్తే మా వాళ్ళు నేను చెప్పినా ఎనరు అంటున్నాడు. ఇంతకుముందు విన్నారా? నువ్వు ముఖ్యమంత్రిగా మీ వాళ్ళంతా చెలరైపోయారు, దాని ఫలితమే కదా ఇది. మా వాళ్ళు నేను చెప్పినా ఎనరు అంటే 151 నుంచి 11కి వచ్చావు. ఇంకా నేను చెప్పినా ఎనరు అంటే జనం ఇవాళ ఎవరు చెప్పినా వినేటట్టు లేరు. నీకు ఆ 11 కూడా ఈసారి ఇచ్చేటట్టుగా లేరు అన్నమాట. సరే, అదే సమయంలో ఇంకో మాట కూడా ఆయన మాట్లాడుతూ, ఒకవైపున అధికారుల పైన కూడా బెదిరింపులకు పాల్పడుతూ, చంద్రబాబు నాయుడు ఆయనకు నచ్చితే మోడీనైనా కాల్ చేస్తాడు, అమిత్ షానైనా కాల్ చేస్తాడు అంటూ ఈసారి అసలు మోడీ, అమిత్ షా పేర్లు తీసుకొచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఉందన్నమాట. ఏది ఇప్పుడు అదన్నా ఇందాక పద్మనాభ సింహ, కిల్బిల్ పాండే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు బ్రహ్మానందం, ఇప్పుడు అంత ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఇతనిలో.
అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళని నలుగురిని ఇవాళ చూడలేకపోతున్నాడు. ఆ ఐక్యత చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఎవరన్నా ఇద్దరు అన్నదమ్ములు బాగా కలిసిమెలిసి ఉన్నారనుకో, కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మొగుడు పెళ్ళాం చక్కగా కాపురం చేసుకుంటున్నారు అనుకో, కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళని ఏమంటారు? అది పరిస్థితి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనికి విపరీతంగా రగిలిపోతున్నాడు. కేంద్రం నుంచి ఇన్ని నిధులు ఇస్తారా? ఒక్క సంవత్సరంలో 3.5 లక్షల కోట్లు అటు కేంద్రం ఇచ్చినా ఇతర ఆర్థిక సంస్థలతో ఇప్పించినా ఇంత అభివృద్ధి చేస్తారా? నేను గుంతలమయం చేశా రోడ్లు, మీరెవరు గుంతలు పూడ్చడానికి? నేను పరిశ్రమలు తరిమేశాను, మీరెవరు మళ్ళీ ఆ పరిశ్రమలు వెనక్కి రప్పించటానికి? నేను ఉద్యోగాలు పోగొట్టాను, మీరెవరు ఉద్యోగాలు సృష్టించడానికి? చూసావా, అంత రివర్స్ గేరు. అతను ఇవాళ ప్రభుత్వాన్ని రివర్స్ గేర్లో నడిపాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పార్టీని రివర్స్ గేర్లో తీసుకెళ్తున్నాడు అధ్యక్షుడిగా.